ఈ జనాలే పబ్లిసిటీ. వేరే ఎవ్వరు అక్కర్లేదు. అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆ చిన్న బండి, ఈ చిన్న పొయ్యే నాకు హెల్ప్ చేసింది. చాలా వరకు ఈ పొయ్యితోనే మా జీవితాన్ని మొదలుపెట్టేసాము. ఇంకా ఈరోజు తిన్న వాళ్ళు రేపు ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి చెప్పడం అట్లా రొటీన్ అయిపోయింది. రొటీన్ అయిపోయేసరికి దానికి తోడుగా మాగా రోడ్లు వేసే టైం కదా, పొల్యూషన్ ఎక్కువగా ఉండేది మఠంలో. నేను మఠానికి కొంచెం బ్రహ్మంగారి ఉత్తరదోరణం దగ్గర ఉంటాను కాబట్టి జనాలు కొంచెం ఇంట్రెస్ట్గా రాబట్టారు. దాంతో అతి తక్కువ టైంలో క్లిక్ అయిపోయాను వ్యాపారంలో. ఓకే, ఇంకా బోండా స్టైల్ కూడా చక్కగా మార్చాను. నెల్లూరు బోండాకు మంచిగా రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మంగారి మఠంలో అయితే నెల్లూరు స్టైల్ బోండాలు బాగా ఇష్టపడుతూ వచ్చారు. ఇది పైగా పత్తానికి కూడా కాబట్టి ఎటువంటి వాళ్ళైనా తినచ్చు. పైగా తినేటప్పుడు క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకు బాగా నచ్చిందనమాట. ఇంకా దాంతో ఇంకా ఒక్క సైడ్ వ్యాపారము మొదలుపెట్టాను అనమాట. ఒక్క సంవత్సరంలో దొబ్బు బండి మీదనే పెట్టాను, దొబ్బుడు బండి మీదనే పెట్టాను. మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి షాప్ అప్పుడు బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా అలాగనే మంచిగానే ఉండేది ఆ లైఫ్ అయితే. అత్తమ్మ అయితే ఊరి దగ్గరే ఉండేది. ఒకరోజు ఇంకా ఒక్కటే ఉంది అనుకొని బాధపడుతూ ఉన్న నేను అనుకోకుండా మా అత్తయ్యకి చిన్న మిస్టేక్ అయింది. అదే ఏంటంటే పురుగు కుట్టింది. దగ్గరలో ఉండి మా వారు వెళ్ళారు, కానీ నాకైతే ఆ నైట్ తెలిసినప్పటి నుంచి మా అత్తయ్యకి వెళ్దామనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమీ లేవు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. తెల్లబార్దులు ఫ్రెండ్స్, నిజంగా మా అత్తయ్యకి ఏమీ కాలే, జస్ట్ ఊరికే చూపించుకొచ్చారు, అంతా ఓకే. బట్ కానీ ఆ రాత్రి ఎలా గడిచిందంటే చెప్పనా ఫ్రెండ్స్, నిజంగా నరకం. ఉండేది ఒక్క అత్త. అత్తకి ఏమన్నా అవుతే చూడు, మటన్ మా అత్తయ్య మా ఆయన పోర్స్తూనే వచ్చాను, నాకు అసలు ఇష్టం లేదు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మా అత్తయ్యని పోగొట్టి నేను వచ్చాను అనుకుంటారు అని ఆ తెల్లార్దులు ఏడుస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. నేను ఏడుస్తూనే ఉన్నా, మా అత్తయ్యకి ఏమన్నా అవుతుందేమో అని. ప్రతి అరగంటకు అంటే రాత్రంతా నిద్రపోవద్దని చెప్పారు. ఇంకా రాత్రంతా నిద్రపోవద్దని చెప్పారు కాబట్టి పొరపాటున ఏమైనా నిద్రపోతుందేమో అని చెప్పి తెల్లవార్దులు ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి ఫోన్ చేస్తూ గుర్తు చేస్తూ చాలాసేపు మాట్లాడుతూ నువ్వు నిద్రపోమ్మా, ఏం కాదు నాకు అని చెప్తుంది. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. తెల్లవార్దులు అలాగే ఆలోచిస్తూ ఏడుస్తూ ఏమీ తినలేదు ఫ్రెండ్స్. ఇక ఉదయాన్నే మా ఆయనకు ఒక్కటే చెప్పాను, ఫస్ట్ అక్కడి నుంచి అత్తయ్యని తీసుకొచ్చాయి, ముగ్గురం ఒకసారినే ఉందాం. తింటే ముగ్గురం తినచ్చు, పస్తులున్నా ముగ్గురం పస్తులున్నా బాధలేదు, కానీ ఈ బాధ అయితే నేను పడలేను. అత్తయ్య నా దగ్గరికి తీసుకొస్తావా, లేకపోతే నేనే వచ్చేనా అని అడిగాను. మా అత్త ఇంకొక సంవత్సరం ఉంటానమ్మా, ఇక్కడ భూములు అందరూ అయిపోతాయి, ఇండ్లు పాడైపోతాయి, నేను ఉంటాలే చూద్దామంది. ఒకటే చెప్పాను, అత్తయ్య మీరు గిన ఈరోజు రాకపోతే రేపు ఖచ్చితంగా నేను వచ్చేస్తాను. నేను అస్సలు ఇష్టం లేకుండానే వచ్చాను. ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను బ్రతికలాం లేదు. అమ్మైనా అదే అమ్మనైతే పోగొట్టిపోతారా అని జనాలు అనొచ్చు, కానీ నాకు అమ్మైనా అత్తైనా ఒకటే. నా దృష్టిలో ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఆమెను కూడా ఒక బిడ్డకు అమ్మేగా. నా దృష్టిలో ఇద్దరు ఒకటే. వస్తారా, మేము రమ్మంటావా అని ఒక్కటే క్వశ్చన్ వేసి ఏడుస్తూ ఫోన్ పెట్టేశాను. అప్పుడు ఇంకా మా ఆయన చేసేదేం లేక ఖచ్చితంగా వస్తానని తెలుసు వాళ్ళకి తెలుసు. మా అత్తయ్యని ఎంత బాగా చూసుకుని మా ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వచ్చేసింది మా అత్తయ్య కూడా. ఇంకా రాగానే ఆమె ఆరోగ్యం పట్ల బాగా చూపించాము. అలాగే దానికి విషం కూడా తీపిచ్చేసాను అనమాట. అప్పుడు చూపించి ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాక మళ్ళీ వెళ్తానమ్మా అంది. ఇంకొద్దు, ఇంకా వెళ్ళక్కర్లేదు, ఉన్న కాడికి ఇక్కడే ఉన్నాం, ఎలాగో వచ్చాము, ఇంక వచ్చాక మళ్ళీ రిటర్న్ వెళ్ళడం ఎందుకు, కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోదాము, మంచి చెడు ఇక్కడికి రావాలనిపించింది, ఆ బ్రహ్మంగారి సంకల్పంతో వచ్చాను, ఇక్కడే ఉండిపోదామని చెప్పాను. ఇంకా అత్తయ్య ఇంట్లో ఉండలేకుంది. నా మాదిరిగానే కదా, సాయంకాలం అంటే ఉదయం నాకు ఇద్దరం కాబట్టి చెరొక పని చేసుకోగలుగుతున్నాం. ఇంకా అత్తయ్య వచ్చినాక కొన్ని మిషన్ సామాన్లు కూడా తమ్ముని దగ్గరికి వెళ్ళి తమ్ముడిని తీసుకెళ్ళి మంచిగా కొనుక్కున్నా. ఇంకా కొంచెం పని తగ్గింది. ఇంకా రెండోసారి కూడా పెడదామనే ఆ థాట్ అయితే వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ దోశలే ఇంకా అంగడిని మా ఇంటికల్లా పెద్దమ్మని రిక్వెస్ట్ చేసి ఇప్పుడుండే రూమ్ అయితే తీసుకున్నా. వాళ్ళకి ఎవరికి పోయాలంటే సరే, బ్రహ్మగారి దీక్ష ఎలా ఉంటే అలా వద్దులేని సైలెంట్ అయ్యాను. మళ్ళీ ఈరోజు ఆ పెద్దమ్మే పిలిచి మన ఒక వారానికి పిలిచి రూమ్ కావాలన్నా కదా తీసుకో అంది. చాలా సంతోషించాను. నిజంగా బ్రహ్మంగారు ఏం చేసినా బ్రహ్మంగారే అనుకున్నా, ఆయనే నన్ను గడ్డనేసాడు అనుకుంటున్నాను నేను. ఇంకా రూమ్ తీసుకున్నాక ఇంకా మా అత్తయ్య నేను షాప్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్లో ఫ్రెష్ అది ఒక పెద్ద మినీ టాస్క్ నాకు. దోశ మనం నాన్ స్టిక్ పిండి దోశ వేసేది వేరు, ఇప్పుడు నేనేసే దోశ పిండిలో దోశ వేయడం వేరు. ఎందుకు డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేనేసే పెనం మీద దోశ వేయాలంటే అందరికీ రాదు. నాకు ఇప్పుడు ఇంకా చాలా యూట్యూబ్ సెర్చ్ చేశాను, చాలా మందిని చూశాను. ఇంకా చూసి మనసులో అడగను నథింగ్. ఇంకా ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి ఎవరిని అడగలేదు. నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈరోజు ఒకలా రేపు ఒకలా మార్చుకుంటూ ఈరోజు దోశ అంటే మంచి టేస్ట్ అలాగే గుర్తింపు అయితే వచ్చింది.
మంచిగా చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా కొన్నాళ్ళకి మా ఆయన కూడా షాప్ దగ్గరే ఉండిపో బావా, ఇంకా చాలు కష్టపడిన కాడికి అని చెప్పి మొత్తానికైతే ఈవినింగ్ వడలు బజ్జీలు, ఉదయాన్నే దోశ పూరి అంటూ నా లైఫ్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మన ఛానల్ కోసం, ఇటువంటి మన యూట్యూబ్ ఛానల్ కోసం పరిచయండి. మన కుమారి కిచెన్ ఈ మఠం. ఓకేనా, బాయ్ బాయ్.